అన్న నమస్తే అన్న. మరి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం అంతటా కూడా సిద్ధం అనే సభలు పెడుతూ కూడా ఈరోజు గత ప్రభుత్వం కంటే నేను మిన్నగా ఇస్తున్నాను ప్రజలకి, బిలో పవర్టీ లైన్ పేదరికం అనేది నిర్మూలించానని చెప్పి మాట్లాడుతూ 99% హామీలు పూర్తి చేశానని చెప్పి ఈరోజు బహిరంగ చర్చకు సిద్ధం. ఆ రోజు అసెంబ్లీలో పారిపోయి వచ్చారు తిరిగి వందల్లా అని చెప్పి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు కదా. మరి గత 14 ఏళ్ళకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ పథకం కూడా ఇవ్వలేదని చెప్పి ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు. ఏం చెప్తారు అసలు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి ఒక దుర్మార్గుడు, ఒక మూర్ఖుడు అయినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్ధం అనే బహిరంగ సభలను ఏర్పాటు చేసి ఆ సిద్ధం అనే బహిరంగ సభల్ని సక్సెస్ అవ్వడానికి దగ్గర 30 నుండి 37 నియోజకవర్గాలకి ఉండేటువంటి ఇన్ఛార్జీల చేత జనాభాని స్వీకరించి వేలాది మందిని చూపిస్తూ ఈ సిద్ధం సక్సెస్ అయింది అని జగన్మోహన్ రెడ్డి ప్రచారాలకి పరిమితం అయ్యాడే తప్ప ఆ సిద్ధం అనేది కూడాను ప్రజలు కూడాను వినే పరిస్థితిలో లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ ముక్క మాట్లాడినా ఏది మాట్లాడినా సరే ప్రజలు విరక్తి చెంది ఉన్నారు. ఈ రోజున ఈ రాష్ట్రంలో ఒక అభివృద్ధి లేదు, ఒక సంక్షేమం లేదు, ఏదీ లేదు. 14 లక్షల కోట్ల అప్పు చేసి ఈ రోజున ఉన్నాడు. ప్రతి వ్యక్తి మీద కూడాను 5 లక్షల నుండి 6 లక్షల లక్షలు కూడాను ప్రతి వాడి నెత్తి మీద కూడాను జగన్మోహన్ రెడ్డి అప్పు చేసేసి ఉన్నాడు. మరి ఆ లెక్కన జగన్మోహన్ రెడ్డి గారు చూస్తుంటే సిద్ధం దేనికి సిద్ధం? ఆయన ఎవరైనా గొడవలకు వెళ్ళినప్పుడు కానీ లేకపోతే దేనికైనా కయ్యానికి వెళ్ళినప్పుడు కానీ ఆ సిద్ధం అనే పదానికి వాడతాడు. ఈ జగన్మోహన్ రెడ్డి మరి అతనికి మైండ్ ఉందో లేదో తెలియట్లేదు. మరి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ సిద్ధం ఎక్కడ కూడాను ప్రజలు మరి సిద్ధించట్లేదు కూడాను, జనాభా కూడాను అతనికి ఇచ్చేయట్లేదు. దీన్ని బట్టి చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి సిద్ధం అనే సభలు కూడాను ఎక్కడ కూడా సక్సెస్ అవ్వట్లేదు, ఏమి కూడా అవ్వట్లేదు. నెక్స్ట్ సిద్ధం ప్రజలు కూడాను సిద్ధంగానే ఉన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డిని ఓడించి ఇంటికాడ కూర్చోబెట్టడానికి కూడా ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. అన్ని వర్గాల ప్రజలు, నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీ, నా ఓసీలు, అన్ని ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని ప్రజానికం అందరూ కూడాను సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని ఓడించి ఇంట్లో కూర్చోబెట్టడానికి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు నమ్మితే మీ ఇంటికి చంద్రముఖిని తెచ్చుకున్నట్టు అని ఇలాంటి కొత్త రకమైన విమర్శలు చేస్తున్నారు కదా. ఏం చెప్తారు? చంద్రముఖి కాదు, జగన్ని మళ్ళీ తెచ్చుకుంటే మరొక ప్రమాదంలో మనం పడిపోతున్నాం. జలగలాగా ఒక ప్రమాదంలో మనం ఇచ్చేయబోతున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం ఇడిపోయిన తర్వాత, నారా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజా రాజధాని మరి అమరావతిని తీసుకుని వచ్చాడు. ఇటు పోలవరం ప్రాజెక్టుని తీసుకుని వచ్చాడు. ఎక్కడ కూడా అప్పు లేకుండా మరి 16,000 కోట్లు రెవెన్యూ బడ్జెట్ లోటులో కూడా మన నారా చంద్రబాబు నాయుడు బస్సులో ఉండి పాలన చేసి టిక్కో ఇల్లులే కానివ్వండి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాలనీలే కానివ్వండి, ఎన్నో అభివృద్ధి ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టాడు. ఈ రోజున ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ దుర్మార్గుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎస్సీలకు ఉండేటువంటి 27 సంక్షేమ పథకాలను కూడా పక్కన పెట్టేశాడు. అలాగే బీసీలకు ఉండేటువంటి ఎన్నో సంక్షేమ పథకాలు పక్కన పెట్టాడు. మైనారిటీలకు ఉండవలసిన 12 సంక్షేమ పథకాలు కూడా పక్కన పెట్టాడు. ఎవరికి ఎస్సీలు బీసీలు మైనార్టీలు ఎవరికి ఏ పండుగలు జరిగినా నారా చంద్రబాబు నాయుడు గారికి అనేక రకాలు వాళ్ళకి పండుగలకు పబ్బాలకి ఆయన ఇచ్చేసేవారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు పేదవాడు కానీ భేదవాడు కానీ బడుగు బలహీన వర్గాలు కానీ ఏ వర్గాలు కూడాను పండగ చేసుకునే పరిస్థితిలో లేదు. నారా చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడే అనేక సంక్షేమం కానీ అనేక అభివృద్ధి కార్యక్రమం చేసుకుంటూ ముందుకు వచ్చాడు. అది ప్రజలకు తెలిసింది. ఏదో ఒకసారి జగన్మోహన్ రెడ్డికి ఒక్కసారి అవకాశం కావాలని చెప్పేందుకు అవకాశం ఇచ్చారు, చూశారు. ఈరోజు పరిస్థితులు చూస్తుంటే మరి ఎవరి పాలన ఏ విధంగా ఉంది, జగన్మోహన్ రెడ్డి పాలన ఏ విధంగా ఉంది, చంద్రబాబు నాయుడు గారి పాలన ఏ విధంగా ఉండేది అనేది కూడా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని ప్రజలు అన్ని వర్గాలు కూడా ఇచ్చేస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభల్లో మాట్లాడుతున్నారు. మరలా మేము అధికారంలోకి వస్తే 12 లక్షల వాలంటీర్ ఉద్యోగాలు ఇస్తాము నిరుద్యోగులందరికీ కూడా అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? ఏమి ఇచ్చారండి? ఆయన ప్రజా సంకల్ప యాత్రల్లోనూ ఆయన గతంలో కూడాను యాత్ర చేసినప్పుడు అలాగే చెప్పాడు. 20 లక్షల మంది కానీ నిరుద్యోగ సమస్య నేను పరిష్కారం చేస్తాను. అలాగే పోలీసు పోస్టులు కానీ కానిస్టేబుల్ పోస్టులు కానివ్వండి దగ్గర 2,30,000 పోస్టులు ఉంటే అదంతా నేను కంప్లీట్ చేస్తానని చెప్పాడు. ఈ రోజును చూస్తుంటే కనీసం 2,000, 3,000 పోస్టులు కూడా ఇచ్చే పరిస్థితిలో లేదు. ప్రజలు నమ్మరు. యూతే కానీ మొత్తం కూడా ఎక్కడ లేదు. ఏదైనా ఉద్యోగాలు కావాలన్నా ఏది కావాలన్నా ఇండస్ట్రీలు పరిశ్రమలు కావాలి. మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుండి ఈ రాష్ట్రంలో ఎక్కడ పరిశ్రమలు వచ్చింది, ఎక్కడ ఇండస్ట్రీలు ఉన్నాయి కూడా పోతున్నాయి. మరి ఆ లెక్కను చూసి నిరుద్యోగ సమస్య ఏ విధంగా అతను పరిష్కారం చేస్తాడు? పరిష్కారం కాదు. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి బూటకపు మాటల వల్లనే ఇచ్చేస్తున్నారు. ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఏదో ఒకసారి ఛాన్స్ కావాలనేటప్పుడు మంచో చెడో జగన్మోహన్ రెడ్డి గారిని ఛాన్స్ ఇచ్చారు.
ఇంకా ఆయన పరిస్థితి కూడాను యువతే కానీ యువకులే కానీ మొత్తం నిరుద్యోగ సమస్య ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పటి నుండి బాగా పెరిగిపోయి ఉంది కనుక తప్పకుండా ఆయనకి అందరూ కూడాను తెలుసుకున్నారు. యువత కానీ చదువుకునే వాళ్ళు కానీ వీళ్ళు కానీ అందరూ కూడా తెలుసుకుని ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడానికి సంసిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తుంది.